నమస్తే మా అమరావతమ్మ. నమస్తే మా. ఏమ్మా భోజనాలు ఈరోజు? ఈరోజు భోజనమ్మా తెల్లన్నమ్మ, ఉల్లగడ్డలు, అలసందలు, కుర్మా, రాగి ముద్ద, గోరు చిక్కుడుకాయ తాలింపు, వడియాలు, అమ్మ చేసిన లెమన్ రైస్ కదమ్మా, చింతపండు చిత్రాన్నం, అమ్మ చేసిన చింతపండు అన్నము, మజ్జిగ, తాంబూలము, మిక్చరు, కేకు, ప్లెయిన్ కేకు. పోన్లే, మంచి పని. అమ్మ నాన్న ప్రేమ, అభిమానుల ప్రేమ, అందరూ బాగుండాలి, అందులో మనం అందరం ఉండాలి. వెరీ గుడ్ అమ్మా, మంచి పదం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకోకుండా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని, మనం అందరూ ఉండాలి అని చాలా మంచి మాట. ఓకేనా? ఇది అమ్మ చేసిన చింతపండు చిత్రాన్నం. ఫ్రెండ్స్, ఇది లింక్ కావాలంటే స్క్రీన్ మీద ఇస్తాను, మీకు వీలుంటే చూడొచ్చు ఏ విధంగా చేశాను అనేది. ఓకేనా? ఇదండి ఈ పూట మన భోజనాలు. ఇంక ఈరోజు మన టాపిక్ ఏమంటే, మనలాంటి మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకి ఎన్నో బాధలు, కష్టాలు, బాధ్యతలు. అవేమంటే ఇంటి బాడీ కట్టుకోవాలను, కరెంటు బిల్లులు కట్టుకోవాలను, స్కూల్ ఫీజులు కట్టాలను, ఈఎంఐలు కట్టాలను, ఇలాంటివి ఎన్నెన్నో ఉంటాయి. అవన్నీ కూడా మనకొచ్చే సంపాదనకి సరిపోక వడ్డీకి డబ్బులు తెచ్చుకొని ఆ వడ్డీ కట్టలేక ఇలాంటివి ఎన్నో బాధలు, కష్టాలతో కూరుకుపోయి ఈ జీవితం అవసరమా అనేటట్టుగా అయిపోతుంది. అలాంటప్పుడే మనం చాలా ధైర్యంగా నిలబడాలండి. ఇలాంటి కష్టాల్లో, బాధల్లో నుండి బయట వచ్చింది మీ మంజులమ్మ. అలాంటప్పుడు ఏం చేశారమ్మా అని మీరు అనుకోవచ్చు. హోటల్ పెట్టాను, హాస్టల్ పెట్టాను, ఎంగిలాకులు ఎత్తాను, రయ్యి పొగులు నిద్ర లేకుండా కష్టపడినాను. అన్ని కష్టాల్లో, బాధల్లో ఆశ్రమం కూడా వదులుకోలేదు. ఆశ్రమ వాసులను కూడా పోషించుకొని నా బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసుకొని అన్ని నా బాధ్యతలన్నీ తీర్చుకున్నానండి. దట్ ఈజ్ మంజులమ్మ. ఓకేనా? ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో.